जय श्रीराम। श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అష్టలక్ష్మి వైభవంలో భాగంగా మనం ఇంతవరకు సంతాన లక్ష్మీ వైభవం వరకు చెప్పుకున్నాం. తదుపరి అమ్మవారు విజయలక్ష్మీదేవి విజయలక్ష్మి వైభవం గురించి మనం ఈ యొక్క వారంలో చూద్దాం. విజయలక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని ప్రార్థన చేద్దాం. జయ కమలహాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమర్చిత కుంకుమభూస్తు సరభూషిత వాసిత వాద్యనుతే వసుధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయ మాం విజయలక్ష్మి జయ పాలయ మాం. మహాలక్ష్మీదేవి ధరించినటువంటి అష్టలక్ష్మి అవతారాల్లో 6వ అవతారంగా విజయలక్ష్మి అవతారంగా చెప్పుకుంటాం. మనం విజయలక్ష్మి అవతారంలో అమ్మవారిని ప్రార్థిస్తే మనకి ఏ విధంగా విజయం చేకూరుతుంది అనేటువంటి వివరాన్ని మనం చూద్దాం. అమ్మవారు ఇచ్చినటువంటి సాధన, దేహబలం, అమ్మవారి యొక్క కృపతోటి మనం విజయాన్ని చేకూరుస్తాం, విజయాన్ని పొందుతాం. అయితే మనకి విజయం చేకూరుతోంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లే. మనం వాడుకలో జయము విజయము అని చెప్పి 2 పదాలు ఉపయోగించుకుంటూ ఉంటాం. జయం వేరు విజయం వేరునా అంటే రెండింటిని మనం ఒకచోటే ఉపయోగిస్తున్నాం. రెండింటికి చిన్న వ్యత్యాసాన్ని గమనిద్దాం. జయము అంటే పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం జయంగా మనం తీసుకోవాలి. అయితే పరీక్షలో ఉత్తీర్ణుడయ్యి తదుపరి ఆ ఉత్తీర్ణత యొక్క కారణం ఏమిటి, మనం ఎందుకు కావాలి, ఎందుకు మనం పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలి? ఉద్యోగం కోసం. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఉద్యోగం. అంతే తప్ప పరీక్షలో పాస్ అయితే సరిపోదు, ఉత్తీర్ణత మాత్రం సరిపోదు. ఆ ఉత్తీర్ణతతో పాటు మనం ఏదైతే ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటామో అది కూడా లభిస్తే ఆ జయానికి పరిపూర్ణత లభిస్తుంది. దీన్నే విజయము అంటాం. విజయలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కానీ మనకి ఉంటే తప్పనిసరిగా మనం పరీక్షలో ఉత్తీర్ణులు కావడమే కాకుండా మనం ఏ ఉద్యోగాన్ని అయితే సంపాదించాలని చెప్పి మన ప్రయత్నం అయితే ఉందో పరిపూర్ణంగా దానిని మనం పొందగలుగుతాం. ఇది విజయలక్ష్మి యొక్క అనుగ్రహానికి కారణభూతం అవుతుంది. ఇక విజయలక్ష్మీదేవి యొక్క స్వరూప స్వభావాలు చూద్దాం. అష్టబాహుయుధాం దేవీం సింహాసన వరస్థితాం అష్టబాహుయుధాం దేవీం అమ్మవారి యొక్క బాహువులు 8 కలిగి ఉండి సింహాసనం మీద కూర్చుండి వరాన్ని ఇస్తున్నటువంటి సుహాసిని సుకేశీంచ మంచి కేశములు కలిగి కిరీటముకుటోజ్వలాం కిరీటంతో కలిగి ఉన్నటువంటి అమ్మవారు శ్యామాంగీం కోమలాకారం సర్వాభరణ భూషితాం ఖడ్గం పాశం గదాం చక్రం అభయం సవ్యహస్తకే ఖడ్గాన్ని, పాశాన్ని, గదని, చక్రాన్ని, అభయహస్తాన్ని కలిగినటువంటి తల్లి. రాజరూపధరాం శక్తిం ప్రభుం సౌందర్య శోభితాం రాజరూపంలో ఒక రాజ్ఞిగా కనబడుతుంది మనకి. జయ విజయులిద్దరు కూడా వైకుంఠంలో మనకి చెరుపక్కలా ఉంటారు. అంటే వైకుంఠ లక్ష్మినే మనం విజయలక్ష్మిగా భావించుకోవచ్చు. అయితే విజయలక్ష్మి అనేటువంటిది ఎరుపు రంగు, స్పర్ధకి సంఘర్షణకి సూచకం. సమస్తమైనటువంటి తత్వ విద్యలు, తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధిష్టాన దేవతగా విజయలక్ష్మి అమ్మవారిని మనం చెప్పుకోవచ్చు. బెంగాల్లో విశేషంగా కాళీమాతగా మనం చూస్తాం. అస్సాంలో కామాఖ్యాపీఠం, అలాగే ఒరిస్సాలోని జగన్నాథపురి, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో
శ్రీశైలం అనాది కాలం నుంచి కూడా తంత్ర సాధనకి ప్రసిద్ధి చెందినటువంటి స్థలాలుగా చెప్పుకుంటాం. అంటే సాధకుని యొక్క చిత్తశుద్ధి, సాధన యొక్క పరమార్థం మంచిదైతే మన ఆ లక్ష్యం, దుర్మార్గం అయితే క్షుద్ర సాధన, మంచిదైతే ఆ లక్ష్యాన్ని తంత్ర సాధన చెప్పి మనం పిలుచుకుంటాం. అంటే తంత్ర సాధన రూపంలో మనం వెళ్తే అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపకి మనం పాత్రలం అవుతాం. సర్వతంత్ర స్వరూపిణి, సర్వతంత్ర ప్రసూతిక అని చెప్పి అమ్మవారిని మనం కోరుచుకుంటాం. అంటే యుద్ధభూమిలో ఆమె కానీ అమ్మవారి యొక్క కృప కానీ మనకు లభించింది అంటే అందులో మనం తప్పనిసరిగా విజయం చేకూరుస్తాం. ఈవేళ మనకి ప్రతిరోజు యుద్ధమే, అందుకే ఇవన్నీ అపరాజిత అని చెప్పి పిలుస్తారు. విజయలక్ష్మి యొక్క కటాక్షం గురించి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చూద్దాం. అంటే అమ్మవారి యొక్క కృప కానీ ఉంది అంటే ఎటువంటి సంకట పరిస్థితులు అయినప్పటికీ కూడా మనకు విజయం చేకూరుతుంది అనడంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు. విజయలక్ష్మి మాత అనుగ్రహానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం. పూర్వకాలంలో మనోరమ అనేటువంటి సుక్షత్రియ వంశానికి చెందిన ఒక వనిత విధివశాన భర్తని, సంపదల్ని కూడా పోగొట్టుకుని తప్పనిసరి పరిస్థితిలో కుమారుడైనటువంటి సుదర్శనుడితోటి గంగా నది తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి అడవులు ఆమె అనేకమైనటువంటి కష్టాలు పొంది భరద్వాజ ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకుంది. అయితే ఈ భరద్వాజుడు ఈమె యొక్క కష్టాన్ని చూచి తపశ్శక్తి ద్వారా తరుణాపాయం ఏంటి అని చెప్పి ఆలోచించి మనోరమ యొక్క పుత్రుడిని తీసుకొచ్చి అమ్మవారి యొక్క బీజాక్షరాల్లో క్లీం అనేటువంటి బీజాక్షరం, ఈ బీజాక్షరాన్ని ఉపదేశించి దీన్ని నియమనిష్టలతోటి జపం చేయమని చెప్పి చెబుతాడు. ఆ క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని తీసుకున్నటువంటి సుదర్శనుడు అత్యంత నిష్టతోటి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి యొక్క ధ్యానం, అక్కడ ఉన్నటువంటి ఋషులు మునుల పత్రులతోటి తినడం వల్ల ఆయనకి అలవాటైంది. తద్వారా ఈ క్లీం అనేటువంటి దాన్ని బీజాక్షరాన్ని పట్టుకుని విపరీతంగా, అంటే అక్షర లక్షలు అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇంకా అధికంగానే చేశాడు. అలా చేయడం వల్ల బీజాక్షర జపాన్ని నిరంతరము చేయడం వల్ల అమ్మవారి యొక్క కృప కలిగింది. భరద్వాజుడి ద్వారా సకల శాస్త్రాలు, యుద్ధ విద్య కూడా నేర్చుకున్నటువంటి ఈ సుదర్శనుడు క్రమంగా అడవిలో ఉన్నటువంటి నిషాదులు, అడవిలో ఉన్నటువంటి కింకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కలిసి వాళ్ళకి రాజుగా అక్కడ యుద్ధ విద్యలు నేర్పి తద్వారా వాళ్ళకి రాజుగా అయ్యి ఒక చిన్న సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అయితే ఇలా సైన్యాన్ని సమకూర్చుకున్న తర్వాత ఈ సందర్భంలోనే కాశీరాజు గారు ఈ తన కుమార్తె అయినటువంటి శశికళకి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ రాత్రి అమ్మవారి కల్లో కనిపించింది. ఎవరికి? ఈ శశికళకి. సుదర్శనుని చూపించి వీడిని వరించమని చెప్పింది. అయితే అక్కడికి ఈ నిషాదరాజుగా ఈయన కూడా అక్కడికి చేరుకున్నాడు. అంటే మునివేషంతో ఉన్నటువంటి ఈయన చూసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు, ఈయన వచ్చాడండి స్వయంవరానికి అని. అయితే అమ్మవారి యొక్క దయ కలగడం వల్ల శశికళ వెళ్ళి ఈ మన సుదర్శనుని వరించింది. అప్పుడు వెంటనే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాశీకి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు, అక్కడికి వచ్చినటువంటి స్వయంవరానికి వచ్చినటువంటి చోళ, పాంచాల, విదర్భ, కోసల, సింధు, కరుష, ముద్ర, వీళ్ళందరూ కూడా అంటే మేము అందరం రాజులు వస్తే స్వయంవరానికి మమ్మల్ని కాదని ఒక రాజుని, ఒక బ్రాహ్మణుని వరించడం ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ కోపంతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అయితే నిషాద సైన్యంతో వచ్చినటువంటి ఈయన, తన దగ్గర సైన్యం తక్కువ అయినప్పటికీ కూడా ఆయన యుద్ధం తప్పదు, యుద్ధం అనివార్యమైంది. తన మీదకి యుద్ధాన్ని వాళ్ళందరూ కూడా ప్రకటించడంతో అనివార్యమైంది. లేదా వీళ్ళందరితో యుద్ధం చేయడానికి సిద్ధమై విజయలక్ష్మి మాతని ప్రార్థన చేశాడు. అమ్మ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయం నీ యొక్క దయతో మాత్రమే నాకు సాధ్యమవుతుంది తప్ప మరొక మార్గంలో నేను విజయాన్ని సాధించలేను అని చెప్పి ఆమెను ప్రార్థన చేసేటప్పటికి వెంటనే
విజయలక్ష్మి అమ్మవారు ఆ సైన్యంలోకి ఎక్కడ చూసినా కూడా ఒక ఎర్రని వస్త్రంతో కత్తిని ధరించి వచ్చినటువంటి సైన్యానంతటిని కూడా కకావికలం చేసింది. వెంటనే కాశీరాజు శశికళ కాశీరాజు కుమార్తె అయినటువంటి శశికళ ఈయన్ని వరించింది. తద్వారా ఆ రాజ్యం లభించింది. అయితే ఈ 8 మంది రాజ్యాల్లోనూ కోశల రాజుకి కుమార్తెలు లేకపోవడం వల్ల ఆయన ఎప్పుడైతే ఓటమిని ఈ యుద్ధంలో మరణించాడు, తద్వారా ఆ రాజ్యానికి ఈయనే రాజయ్యాడు అమ్మవారి యొక్క దయ వలన. ఈ విషయం తెలిసినటువంటి మనోరమ కూడా చాలా సంతోషించి రాజ్యానికి చేరుకుంది. భరద్వాజుడి యొక్క ఆశీస్సులతోటి శశికళను వివాహం చేసుకుని ఆ సుదర్శనుడు రాజుగా అయ్యి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను కూడా విస్తరించి విజయలక్ష్మీ మాత యొక్క దయ వలన నిరంతరము రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఇలా మనం విజయలక్ష్మీ మాత యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారి యొక్క దయ కలిగితే మనకి అన్ని రకాలుగా మనకి శుభమే జరుగుతుంది, అందులో ఎలాంటి అనుమానము లేదు. అయితే విజయలక్ష్మి దయ వలన పాండవులు కూడా మనకి, ఆయన పేరే విజయుడు, పాండవుల మధ్యముడైనటువంటి వాడు విజయుడు. ఆయన కూడా విజయలక్ష్మి మాత యొక్క అనుగ్రహం వలన నిరంతర విజయాల్ని సాధించుకుంటూ వచ్చాడు. ఉత్తర గోగ్రహణంలో దసరా రోజునే అమ్మవారి విజయదశమి రోజున అమ్మవారి యొక్క ఆ పేరే విజయదశమి. ఆ విజయదశమి రోజున అమ్మవారి యొక్క అర్చన చేసి తద్వారా ఉత్తర గోగ్రహం ద్వారా శత్రువులపై విజయానికి నాంది పలికాడు విజయుడైనటువంటి అర్జునుడు. లేదా ఆ అమ్మవారి యొక్క దయ కానీ మనకు కలిగితే ఎటువంటి అపజయం మనకి ఉండదు. ఎన్ని అర్హతలు ఉన్నా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా మనకి ఉద్యోగం లభించట్లేదు అనేటువంటి వాళ్ళందరూ కూడా, ఎన్ని శక్తియుక్తులు ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు అనేటువంటి వాళ్ళు కూడా పిల్లల యొక్క ఉన్నతిని కళ్ళారా చూద్దాం అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా విజయలక్ష్మి యొక్క అర్చన చేయడం ద్వారా, విజయలక్ష్మి యొక్క వృత్తాంతాన్ని పదే వినడం ద్వారా విజయలక్ష్మి యొక్క కృపకు పాత్రలై తద్వారా తప్పనిసరిగా విజయం చేకూరి పిల్లలు వృద్ధిలోకి వెళతారన్నలో ఎటువంటి అనుమానం లేదు. అమ్మవారిని షోడశోపచారంతో అర్చించి ఈ విజయలక్ష్మి యొక్క వృత్తాంతాన్ని వినాలి. ఓం క్లీం అనేటువంటి విజయలక్ష్మి యొక్క మంత్రాన్ని, బీజాక్షరాన్ని కూడా వాళ్ళు పఠించవచ్చు. ఇక విజయలక్ష్మి మంత్రం, మనం అష్టలక్ష్మి యొక్క యంత్రాన్ని పూజించి అలాగే ఈ మంత్రంతో హోమం జరిపించుకుంటే కూడా ఫలితం లభిస్తుందని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. ఆ యొక్క మూలమంత్రం యొక్క ధ్యానం చెప్తున్నాం. ఓం నమో భగవతి విజయలక్ష్మి. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం హ్రీం మమ గృహే వ్యాపారే ఉద్యోగే వ్యవహారే చ విజయ స్వరూప లక్ష్మీం ప్రాపయ ధనాదికం ప్రాపయ స్వాహ. ఇది ఈ మంత్రాన్ని జపించి తద్దశాంశాన్ని హోమాన్ని జరుపుకోవడం ద్వారా మనకి సకల విజయాలు చేకూరుతాయనలో ఎటువంటి సంశయం లేదు. అందరికీ కూడా విజయలక్ష్మి కృప కలిగి పిల్లలందరూ కూడా ఉన్నత ఉద్యోగము అంటే కేవలం ఒక ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగమే కాదు, వ్యాపార వ్యవసాయాలు కూడా ఉద్యోగమే. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అంటే వాటిలో వృద్ధిని చెందడం కోసం అని చెప్పి ఈ విజయలక్ష్మి యొక్క స్తోత్రాన్ని పఠించి ఈ వృత్తాంతాన్ని విని అందరూ కూడా విజయాన్ని పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.